తన బెస్ట్ ఫ్రెండే నవీన్ని గొంతు కోసి చంపేశాడు. చంపిన తర్వాత ఆ శవం మీద కూర్చుని ఒక రాక్షసుడిలాగా నవ్వుతూ తన తల నరికేశాడు. తన ఛాతిని కత్తితో చీల్చి తన గుండెని బయటికి తీసి కత్తితో ఆ గుండెని పొడుస్తూ ఆనందపడుతున్నాడు. ఇదంతా వీడియో రికార్డ్ చేసి నవీన్ గర్ల్ ఫ్రెండ్ అయిన నిహారికకి పంపించాడు. ఈ గుండె కదా నిన్ను ప్రేమించింది, ఇప్పుడు చూడు నేను దీన్ని ఏం చేస్తానో అని ఆ గుండెని కత్తితో కోసేశాడు. ఈ పెదాలే కదా నిన్ను ముద్దు పెట్టుకుంది అని అతని పెదాలు కోసేశాడు. ఈ వేళ్ళే కదా నిన్ను ముట్టుకుంది అని అతని వేళ్ళు నరికేశాడు. ఈ వీడియోస్ చూసిన నిహారిక ఏమని రిప్లై ఇచ్చిందో తెలుసా? గుడ్ బాయ్. తన బాయ్ ఫ్రెండ్ని ఎవడో అతి దారుణంగా చంపేస్తే గుడ్ బాయ్ అని రిప్లై ఇచ్చింది. అండ్ చంపింది ఎవడో కాదు, నవీన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన హరిహర కృష్ణ. అసలు హరిహర కృష్ణ నవీన్ని అంత దారుణంగా ఎందుకు చంపాడు? నవీన్ని హరిహర కృష్ణ ఒక్కడే చంపాడా లేక నిహారికతో కలిసి చంపాడా? ఈ కేసు జరిగి 2 years అయ్యింది. ఈ కేసు అప్డేట్స్ ఏంటి? కోర్టు వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేసింది? వీటన్నిటి గురించి తెలియాలంటే ఈ కేసుని మనం డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. వెల్కమ్ టు ద షో. మై నేమ్ ఇస్ చందు కొడాలి అండ్ యూర్ వాచింగ్ Harihara Krishna and Naveen. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నవీన్ బీటెక్ చేస్తున్నాడు. అది February 14, 2023. నవీన్కి హరిహర కృష్ణ నుంచి ఒక కాల్ వచ్చింది. యాక్చువల్గా నవీన్ అండ్ హరిహర కృష్ణ హైదరాబాద్లోని నారాయణ కాలేజ్లో ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నారు. వీళ్ళిద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఇంటర్ అయిపోయిన తర్వాత నవీన్ తన సొంత ఊరైన నల్గొండకు వచ్చేసి అక్కడ ఒక కాలేజ్లో జాయిన్ అయ్యాడు. అండ్ హరిహర కృష్ణ హైదరాబాద్లోనే ఒక కాలేజ్లో జాయిన్ అయ్యాడు. అయితే ఆ రోజు హరిహర కృష్ణ నవీన్కి ఫోన్ చేసి ఒక గెట్ టుగెదర్ పార్టీ గురించి మాట్లాడాడు. మన ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ పార్టీకి కలుస్తున్నాం అండ్ జనవరిలో జరిగిన పార్టీకి నువ్వు రాలేదు కాబట్టి ఈసారి జరిగే పార్టీకి నువ్వు తప్పకుండా రావాలని చెప్పి అడిగాడు. ఈసారి వెళ్ళకపోతే బాగోదేమో అని నవీన్ వస్తా అని ఒప్పుకున్నాడు. కాల్ కట్ అయిన తర్వాత నవీన్ ఈ మ్యాటర్ గురించి వాళ్ళ ఫ్రెండ్ అయిన కుమార్కి చెప్పాడు. కుమార్ కూడా వాళ్ళంతగా పిలుస్తున్నారు కదా, వెళ్ళకపోతే బాగోదేమో, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. February 17న నవీన్ నల్గొండ నుంచి హైదరాబాద్ వచ్చాడు. అతన్ని పిక్ చేసుకోవడానికి హరిహర కృష్ణ వచ్చాడు. పిక్ చేసుకున్న కాసేపటికే తెలిసింది ఏంటంటే వీళ్ళ గెట్ టుగెదర్ పార్టీ క్యాన్సిల్ అయ్యింది. నవీన్ తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటే హరిహర కృష్ణ, నువ్వు హైదరాబాద్ వచ్చి చాలా కాలం అయింది కదా, పార్టీ క్యాన్సిల్ అయితే ఏమైంది, మనం ఈరోజు మొత్తం చిల్లవుదాం, ఈరోజు హైదరాబాద్ మొత్తం తిరుగుదాం అని హరిహర కృష్ణ నవీన్ని ఒప్పించాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ హైదరాబాద్ మొత్తం తిరిగారు. ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ని కూడా కలిశారు. వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ కూడా తిన్నారు. నవీన్ నిహారికని ఒక్కసారి కలవాలి అని హరిహర కృష్ణకి చెప్పాడు. హరిహర కృష్ణ నిహారిక ఈరోజు ఊర్లో లేదు అని చెప్పాడు. అయినా సరే నవీన్ నిహారిక కాల్ చేసి నేను ఇలా హైదరాబాద్కి వచ్చాను, ఒకసారి కలుస్తావా అని అడిగాడు. దానికి నిహారిక కూడా సేమ్ ఆన్సర్ చెప్పింది, ఈరోజు నేను ఊర్లో లేను అని. ఆ మాట వినగానే నవీన్ చాలా డల్ అయిపోయాడు. ఎందుకంటే నిహారిక నవీన్ యొక్క గర్ల్ ఫ్రెండ్. నవీన్ అండ్ నిహారిక ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళిద్దరికి కామన్ బెస్ట్ ఫ్రెండ్ ఈ హరిహర కృష్ణ. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవైనా హరిహర కృష్ణనే సాల్వ్ చేసేవాడు. ఇంటర్ అయిపోయిన తర్వాత నవీన్ ఫర్దర్ స్టడీస్ కోసం నల్గొండ వెళ్ళిపోయాడు. అండ్ నిహారిక హైదరాబాద్ లో ఉంటది. సో వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ పెరగటం వల్ల వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్స్ కూడా తగ్గిపోయాయి. నవీన్ ఎప్పుడైనా కాల్ చేస్తే నిహారిక, ముందు నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేయి, మన లవ్ మ్యాటర్ తర్వాత ఆలోచిద్దాం అని చెప్తా ఉండేది. నిహారిక కలవపోతేరా ఈరోజు మన ఇద్దరం మంచి సిట్టింగ్ వేసి ఎంజాయ్ చేద్దాం అని హరిహర కృష్ణ నవీన్ కి చెప్పాడు. కానీ నవీన్, నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను బస్ ఎక్కిచ్చేసే, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. హరిహర కృష్ణ, బస్సులో ఎందుకు, నేను బైక్ మీద డ్రాప్ చేస్తా కదా, నువ్వు ఎక్కు అని నవీన్ ఎక్కించుకుని అబ్దుల్లాపూర్ మెట్టు దాకా వెళ్ళారు. ఈ టైంలో ఎందుకురా వెళ్ళటం, ఈ రోజు ఇక్కడే ఉండి రేపు పొద్దున్నే వెళ్ళు, నేనే నేను డ్రాప్ చేస్తా అని హరిహర కృష్ణ నవీన్ ని ఒప్పించాడు. ఎలాగో ఈ నైట్ ఇక్కడే ఉంటున్నావు కాబట్టి మనం కలిసి మందు తాగుదాంరా, నీతో తాగి చాలా రోజులైంది అని నవీన్ని కన్విన్స్ చేశాడు. సో అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర ఉన్న ఒక వైన్ షాప్లో 2 హాఫ్ బాటిల్ తీసుకుని ఎవరు జనాలు తిరగని ఒక రోడ్లోకి చాలా డీప్గా వెళ్ళిపోయారు. నైట్ 11-12కి వాళ్ళు మందు తాగటం స్టార్ట్ చేశారు. పెగ్గు వేసిన తర్వాత వాళ్ళకి ఫుల్గా మత్తెక్కింది. యాక్చువల్గా హరిహర కృష్ణ అంతగా తాగలేదు, కానీ నవీన్ని ఎక్కువ తాగేలాగా వాడికి ఎక్కువ తాగిపించాడు. అలా వాళ్ళు మాట్లాడుతుండగా వాళ్ళ మధ్యలో నిహారిక టాపిక్ వచ్చింది. కొన్ని రోజుల నుంచి నిహారిక నాతో సరిగా మాట్లాడలేదురా అని హరిహర కృష్ణకి చెప్పాడు. వెంటనే హరిహర కృష్ణ, నిహారిక లాంటి అమ్మాయి నీకెందుకురా,
ఆ అమ్మాయి నాది, నువ్వెవడ్రా మా మధ్యలోకి వస్తున్నావు అని గొడవ పెట్టుకున్నాడు. నవీన్కి ఏం అర్థం కావట్లేదు, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, తను నా గర్ల్ ఫ్రెండ్ కదా, కానీ వీడేంటి ఇలా అంటున్నాడు అని ఆలోచిస్తా అలా చూస్తా ఉన్నాడు. వెంటనే హరిహర కృష్ణ నవీన్ని తోసేసి తన మీద కూర్చుని చేతితో తన మోకాన్ని గట్టిగా గుద్దటం స్టార్ట్ చేశాడు. అలా చాలాసేపు గుద్దిన తర్వాత తన జోబులో ఉన్న కత్తి తీసి నవీన్ మెడని కోసేశాడు. దానితో నవీన్ అక్కడే చనిపోయాడు. అక్కడితో ఆగకుండా తన రాక్షస రూపాన్ని చూపించాడు. తను ముందే తెచ్చుకున్న గ్లౌజుల్ని చేతికి వేసుకుని తన దగ్గర ఉన్న కత్తితో నవీన్ తలని నరికేశాడు. అది పెద్ద కత్తి కాదు, చాలా చిన్న కత్తి. ఆ చిన్న కత్తితో తల నరకాలంటే చాలాసేపు పడుతుంది. కానీ తను నవీన్ బాడీ మీద కూర్చొని నవ్వుకుంటా ఆనందపడుతూ తన ముఖంలో ముఖం పెట్టి చూస్తూ ఆ తల నరికేశాడు. తర్వాత తన ఛాతీని కత్తితో చీల్చి లోపల ఉన్న గుండెని బయటికి తీసి దాన్ని కత్తితో పొడుస్తున్నాడు. ఇదంతా వీడియో తీసి నిహారికకి పంపిస్తున్నాడు. ఈ గుండె కదా నిన్ను ప్రేమించింది అని ఆ గుండెని కోసేశాడు. ఈ పెదాలే కదా నిన్ను ముద్దు పెట్టుకున్నాయి అని ఆ పెదాలని కోసేశాడు. ఈ వేళ్ళే కదా నిన్ను ముట్టుకుంది అని ఆ వేళ్ళని నరికేశాడు. ఇవన్నీ వీడియోలు నిహారికకి పంపించాడు. ఆ వీడియోస్ చూసి నిహారిక గుడ్ బాయ్ అని రిప్లై ఇచ్చింది. అదేంటి, తన బాయ్ ఫ్రెండ్ని ఎవడో చంపేస్తుంటే గుడ్ బాయ్ అని రిప్లై ఇస్తుంది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా నవీన్ అండ్ నిహారిక ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు, కరెక్టే. కానీ హరిహర కృష్ణ కూడా నిహారికని లవ్ చేస్తున్నాడు. ఈ విషయం ఎవరికి చెప్పకుండా వాళ్ళిద్దరు ఎప్పుడు విడిపోతారా అని కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నవీన్ నల్గొండ వెళ్ళిపోయాడో వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగింది. సో ఇదే కరెక్ట్ టైం, నా లైన్ క్లియర్ అయ్యింది అనుకున్నాడు. సో వెంటనే నిహారికకి ప్రపోజ్ చేశాడు. నిహారిక కూడా ఇదేంటి అని క్వశ్చన్ చేయకుండా వెంటనే యాక్సెప్ట్ చేసింది. మరి అదేం లవో నాకు అర్థం కావట్లేదు. సో నిహారిక అండ్ హరిహర కృష్ణ ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు అప్పుడప్పుడు నవీన్ నిహారికకి కాల్ చేస్తూ ఉండేవాడు. అది చూసి హరిహర కృష్ణ మళ్ళీ నిహారిక నా దగ్గర నుంచి దూరం అయిపోయేద్దేమో అని భయపడ్డాడు. ఫైనల్గా నవీన్ని చంపేద్దాం అని డిసైడ్ అయ్యాడు. అప్పటి నుంచి క్రైమ్ స్టోరీస్, క్రైమ్ డాక్యుమెంటరీస్, నెట్ఫ్లిక్స్లో సిరీస్లు ఇలాంటి చాలా క్రైమ్ రిలేటెడ్ సిరీస్లు ఎక్కువ చూస్తూ ఉండేవాడు. అవి చూసి మనం ఎలా చంపితే పోలీసులకి దొరకకుండా ఉంటాము అని ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకున్నాడు. దానికోసం ఒక జత వైట్ గ్లౌజ్లను అండ్ ఒక కత్తిని కొని ఇంట్లో పెట్టుకున్నాడు. డిసెంబర్లోనే ఒక జత వైట్ గ్లౌజ్లను అండ్ ఒక కత్తిని కొని ఇంట్లో పెట్టుకున్నాడు. జనవరిలోనే స్కెచ్ చేశాడు, కానీ అప్పుడు మిస్ అయ్యింది. కానీ ఫిబ్రవరిలో పర్ఫెక్ట్ ప్లాన్తో అతని ఇక్కడ రప్పించి చంపేశాడు. నవీన్ని చంపిన తర్వాత హరిహర కృష్ణ అతని ఫ్రెండ్ అయిన హసన్కి కాల్ చేశాడు. సో వెంటనే హసన్ ఆ లొకేషన్కి వచ్చాడు. అప్పుడు హరిహర కృష్ణ పక్కనే ఉన్న ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని అందులో నవీన్ తలని, అతని పెదాలని, చేతి వేళ్ళని, అతని గుండెని ఆ కవర్లో పెట్టుకుని హసన్ ఇంటి వైపు వెళ్ళారు. అక్కడ ఒక చెత్త కుప్ప ఉంటే ఆ చెత్త కుప్పలో ఆ కత్తి, ఆ గ్లౌజ్లను అండ్ ఆ కవర్ని అక్కడ విసిరేశాడు. హసన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ శుభ్రంగా తలస్నానం చేసుకుని బట్టలు మార్చుకొని ఏమీ జరగనట్టు చిన్న పిల్లోడ్లాగా పడుకున్నాడు. నెక్స్ట్ డే హరిహర కృష్ణ హసన్ బండి తీసుకుని నిహారిక వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ నిహారికని ఎక్కించుకొని నవీన్ని చంపిన ప్లేస్కి తనని తీసుకొచ్చాడు. అక్కడ నిహారిక నవీన్ బాడీ చూసి నవ్వుకుంది. తర్వాత మళ్ళీ తనని ఎక్కించుకొని తన బాడీ పార్ట్స్ ఎక్కడెక్కడ పడేశాడో అక్కడ తనని చూపించుకుంటా, ఆ కత్తులు అవన్నీ చూపించుకుంటా ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరూ నవ్వుకుంటా బిర్యానీ తిన్నారు. తర్వాత నిహారిక, నువ్వు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తన దగ్గర ఉన్న ఒక 1500 రూపీస్ క్యాష్ని అతనికి ఫోన్ పే చేసి హరిహర కృష్ణని అక్కడి నుంచి పంపించేసింది. హరిహర కృష్ణ వెంటనే హైదరాబాద్ నుంచి పారిపోయి విజయవాడ వచ్చి అక్కడ 3-4 డేస్ ఉన్నాడు. ఫస్ట్ మన ప్లాన్ అంతా బాగా వర్కౌట్ అయ్యింది, మనల్ని ఎవరు పట్టుకోరు అని విర్రవీగిపోయాడు. తర్వాత నవీన్ వాళ్ళ పేరెంట్స్ నవీన్ కనపట్లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. దాని గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తే నవీన్ ఫ్రెండ్ అయిన కుమార్ ఏదో గెట్ టుగెదర్ పార్టీ ఉందని చెప్పి వెళ్ళాడు అని చెప్పి తేలింది. తీరా పోలీసులు ఎంక్వైరీ చేస్తే అలాంటి గెట్ టుగెదర్ పార్టీయే లేదు, ఆ హరిహర కృష్ణనే ఇదంతా క్రియేట్ చేశాడని తెలిసింది. కుమార్ హరిహర కృష్ణకి ఫోన్ చేసి నవీన్ గురించి అడిగితే ఇలా మాట్లాడాడు. కష్టం ఎడిపోయింది అన్న, హాస్టల్ అయితే రాలేదంట. ఏమో తెలియదు, అదే హాస్టల్ కూడా వాళ్ళు నైట్ అయితే అదే రోజు పడ్డాడు. తాగిండా? వాడు మానేసిండు యాక్చువల్లీ తాగాడు. నైట్ తాగిండు, బీపీ తాగిండు. కథం ఇక నేను డ్రగ్స్ కొట్టుకుంటా, ఏమైనా వేసుకుంటా, నా ఇష్టం అది అంటే నువ్వు తాగిన మీరు ఎట్లా పంపించారు అన్న? అయితే తాగిండు బ్రో. తాగినాక డైరెక్ట్ పోతున్నాం, మెట్రో సైడ్ కే పోతున్నాం. అదే నల్గొండ నేను డ్రాప్ చేస్తానన్నా, నేను ఒమ్మన్లే బైక్ పైన నేను వచ్చి డ్రాప్ చేస్తారా అన్న. పోతున్నాం
పోతుంటే ఆ డ్రెస్ అనేసరికి అరే నైట్ పూట తమాషా అయ్యారు యూటర్న్ కొట్టేసి ఇంటికి పంపా ఏం మహా అంటే ఎంత 40 కిలోమీటర్స్ పోదాం అయిపోతుంది అన్న. చూసారా కేసుని డైవర్ట్ చేయడానికి ఎన్ని కథలు చెప్తున్నాడో. లాస్ట్కి పోలీసులు నిహారికని కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. నిహారిక అసలు నాకు ఏమీ తెలీదు, నేను నవీన్తో మాట్లాడి కొన్ని సంవత్సరాలు అయిందని చెప్పి కొన్ని కట్టు కథలు అల్లింది. హరిహర కృష్ణ పోలీసులు నిహారికని ఎంక్వైరీ చేస్తున్నారు అని తెలుసుకుని వెంటనే హైదరాబాద్ వచ్చాడు. ఫస్ట్ హరిహర కృష్ణ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పాడు. వాళ్ళ ఫాదర్ వెంటనే నువ్వు అర్జెంటుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపో అని చెప్పాడు. హరిహర కృష్ణ దానికి ఒప్పుకున్నాడు. తర్వాత నిహారిక దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి వాళ్ళ ఇంట్లో వెళ్ళి స్నానం చేసి అక్కడ కొన్ని గంటలు గడిపాడు. తర్వాత నిహారిక ఫోన్లో ఉన్న ఫోటోలు, చాట్లు, వీడియోలు అన్నీ డిలీట్ చేశాడు. నేను లొంగిపోతున్నాను, నీ పేరు మాత్రం బయటికి రాకుండా చూసుకుంటాను అని తనకి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి తను చేసింది మొత్తం చెప్పి లొంగిపోయాడు. లొంగిపోయిన తర్వాత హరిహర కృష్ణలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా అంతటా నేనే వచ్చి లొంగిపోయాను కాబట్టి నాకు శిక్ష తక్కువ పడిద్ది, ప్లస్ నాకు 22 ఏళ్లే కాబట్టి నాకు ఇంకా తక్కువ శిక్ష పడిద్ది, నేను తెలిసి తెలియక మద్యం మత్తులో చేశాను కాబట్టి ఇంకా తక్కువ శిక్ష పడిద్ది అని పోలీసులకు చెప్తా ఉండేవాడు. ఇదంతా ఆ డాక్యుమెంటరీలు, ఆ సిరీస్లు, ఆ చెత్త చెదరం అవన్నీ చూసి అవన్నీ పోలీసుల మీద వాడుతూ ఉండేవాడు. కానీ పోలీసులు వీడికన్నా చాలా తెలివైన వాళ్ళు కదా, వీడు చేసిన క్రైమ్ మొత్తాన్ని విత్ ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేశారు. లాస్ట్కి వీడు ఫోన్లో డిలీట్ చేసిన చాట్లు, వీడియోలు, ఫోటోలు అన్నీ రికవర్ చేశారు. ఆ రికవర్ చేసినప్పుడు నిహారిక కూడా ఈ కేసులో సంబంధం ఉందని చెప్పి పోలీసులకు అర్థమైంది. సో వెంటనే నిహారికని అరెస్ట్ చేశారు. ఎవిడెన్స్ ని తారుమారు చేసినందుకు హెల్ప్ చేసిన హసన్ ని కూడా అరెస్ట్ చేశారు. A1 హరిహర కృష్ణ, A2 హసన్, A3 నిహారిక, వీళ్ళ ముగ్గురిని పోలీసులు విత్ ఫుల్ ఎవిడెన్స్ గా అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. హరిహర కృష్ణకి కోర్టు లైఫ్ టైం సెంటెన్స్ విధించింది అండ్ హసన్ కి అండ్ నిహారికకి 7 years ప్రిజన్మెంట్ వేసింది. ఈ కేసులో త్వరగా శిక్ష పడడానికి పోలీసులు చాలా కష్టపడి పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అందుకే వాళ్ళకి వితిన్ 2 years లోనే శిక్ష పడింది. ఒక అమ్మాయి కోసం తన బెస్ట్ ఫ్రెండ్నే చంపేశాడు. దీనివల్ల ఎందరో జీవితాలు నాశనం అయిపోయాయి. ఇక్కడ నవీన్ జీవితం నాశనం అయిపోయింది, హరిహర కృష్ణ జీవితం నాశనం అయిపోయింది, నిహారిక జీవితం నాశనం అయిపోయింది అండ్ మధ్యలో వచ్చిన హసన్ జీవితం కూడా నాశనం అయిపోయింది. ఒక చిన్న తప్పు ద్వారా ఇంతమంది జీవితాలు నాశనం అయ్యాయి అండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ కేసు బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వాడు నెగిటివ్ పర్సన్ అయితే వాడికి చాలా దూరంగా ఉండండి, అదే చాలా బెస్ట్. అండ్ తెలిసి తెలియని వయసులో ఎవరిని లవ్ చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బ్రేకప్ అయితే ఒక 6 నెలలు బాధపడతారు, సంవత్సరం బాధపడతారు, కానీ ఇలా మనుషుల్ని చంపేసి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేసుకోండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి క్రైమ్ స్టోరీస్ కావాలో, ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను తప్పకుండా వాటిని చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ కూడా చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ప్రీవియస్గా కొన్ని క్రైమ్ స్టోరీస్ చేశాను అండ్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.